ఆ నాయకుడు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా సీనియర్. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన ఒక్క పిలుపునిస్తే చాలు లక్షల మంది పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆ నాయకుడు ప్రస్తుతం జగన్ అనుగ్రహం కోసం తంటాలు పడుతున్నారా? ఆయన చేస్తున్న కామెంట్లు కూటమి శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయా? ఏపీ రాజకీయాలను శాసించాల్సిన ఆ నాయకుడికి ఎందుకింత దుస్థితి? ఇంతకు ఎవరా నాయకుడు? వాచ్ ది స్టోరీ. ముద్రగడ పద్మనాభం ఈ పేరు ఓ సంచలనం. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి సుదీర్ఘకాలంగా ముద్రగడ రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది. ఒకానొక దశలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేసులో కూడా ముద్రగడ పేరు ముఖ్యంగా వినిపించింది. ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు ముద్రగడ. తన జీవిత కాలంలో లక్షలాది మందిని కూడగట్టి ప్రభుత్వాలపై పోరాటాలు నడిపించిన చరిత్ర ముద్రగడది. అన్యాయానికి గురైన అన్ని వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన కేవలం కాపుల కోసం మాత్రమే కాకుండా బడుగు బలహీన వర్గాల పక్షాన కూడా నిలబడ్డారు. ముఖ్యంగా కాపుల కోసం ఆయన చేసిన పోరాటాలు ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో జీవించి ఉన్న అతి కొద్ది మంది సీనియర్ రాజకీయ నాయకుల్లో ముద్రగడ కూడా ఒకరు. అయితే ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా వైసీపీలో చేరారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు అంటూ అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది. అయితే గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులపై కూడా ముద్రగడ పద్మనాభం పోరాటాలు చేశారు. ఆయన ఉన్న పార్టీ ప్రభుత్వాలపైనే పోరాటం నడిపిన చరిత్ర ముద్రగడకు ఉంది. కానీ కాలక్రమంలో ఆయన జగన్కు సహకరిస్తున్నారంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ముద్రగడ ఉద్యమాలు చేస్తారని, జగన్ హయాంలో సైలెంట్గా ఉంటారని అప్పట్లో గట్టిగానే విమర్శలు వినిపించాయి. నిజానికి 2016 సమయంలో తునిలో ముద్రగడ నిర్వహించిన కాపునాడు సభ అప్పట్లో సంచలనం. దాదాపు 10 లక్షల మంది పైచిలుకు ఆ సభకు హాజరయ్యారు అన్నది ఒక అంచనా. అయితే కాపుల డిమాండ్ల పరిష్కారం కోసం ముద్రగడ చేసిన ఆ ఉద్యమానికి అప్పట్లో వైసీపీ అండదండలు అందించింది అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సమస్యల పరిష్కారం కోసం జగన్ సర్కారును ముద్రగడ డిమాండ్ చేయలేదని, కేవలం చంద్రబాబుపైనే ముద్రగడ పోరాటమని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక తాజాగా ముద్రగడ పద్మనాభంకు కీలక పదవిని కట్టబెట్టారు జగన్. అయితే దీనిపై స్పందిస్తూ ఒక లెటర్ రాసిన ముద్రగడ మళ్లీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి అని, జగన్ మళ్లీ సీఎం అయ్యాక 10 కాలాల పాటు ఆ కుర్చీ వైపు ఇంకెవ్వరూ కన్నెత్తి చూడకూడదంటూ రాసిన ఒక లెటర్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. దీనిపై కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం శ్రేణులు ముద్రగడపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. అయితే ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకుడు ఇప్పుడు జగన్ కోసం ఇంతలా ఆరాటపడడం ఎందుకు అంటూ రాజకీయ వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. నిజానికి 2024 ఎన్నికల్లోనే జగన్ను మళ్లీ సీఎం చేసేందుకు ముద్రగడ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే కానీ అది సాధ్యపడలేదు. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానంటూ ఇచ్చిన మాట ప్రకారం ఆయన తన పేరును సైతం ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఒక ఆత్మాభిమానం కలిగిన నేతగా ముద్రగడ పద్మనాభానికి గుర్తింపు ఉంది. ఎన్నికల్లో ప్రకటన చేశారు కనుక ఆయన దానిని అమలు చేసి చూపించారు. కానీ ఒక కాపు సామాజిక వర్గ నేతగా ఉండి పేరు చివరన రెడ్డి అని చేర్చుకోవడాన్ని మాత్రం కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు ముద్రగడ పద్మనాభం. ఈ సందర్భంగా జగన్కు కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశారాయన. అందులో కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి అంటూ రాసి ఉండడాన్ని ఆయన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. అంతేకాదు లేఖలో ముద్రగడ రాసిన రాతలపై కూటమి వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ రాసిన లేఖ మొత్తం జగన్ మీద ప్రేమ, ఆత్మీయత కురిపించినట్లుగా ఉంది. తనకు వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ప్రేమతో ఈ పదవి ఇచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక తన మీద బాధ్యతలు పెట్టినందుకు స్వాగతిస్తూనే జగన్ని అధికారంలోకి తిరిగి తెచ్చేలా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇక జగన్ ఒక్కరే పేదలకు ఆక్సిజన్ లాంటి వారు అని అన్నారు. అంతేకాదు వైసీపీ 2029లో అధికారంలోకి తప్పకుండా వస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. వైసీపీ పవర్లోకి వచ్చాక సీఎం పీఠం మీద ఎవరూ తొంగి చూడకుండా చిరకాలం జగన్ పాలించాలని, ఆ విధంగా ఆయన పాలన ఉండాలని పద్మనాభరెడ్డి మనసారా కోరుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి పాలనలో పేదలకు న్యాయం జరగడం లేదనే పరోక్ష విమర్శలు కూడా ఆయన లేఖలో ఉందని అంటున్నారు. జగన్ పేదలకు ఆక్సిజన్ అంటే ఇతర పార్టీలు కాదనే అర్థం కదా అని అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ సీఎం సీటు ఎక్కాక మరొకరు ఆ వైపు చూడకూడదని ఆయన కోరుకుంటున్నారు. ఏపీలో చూస్తే వెయిటింగ్ చీఫ్ మినిస్టర్గా ఇద్దరు కనిపిస్తారు. ఒకరు నారా లోకేష్, మరొకరు పవన్ కళ్యాణ్. పైగా పవన్ ముద్రగడ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక ఆ సామాజిక వర్గం నుంచి ఇప్పటిదాకా ఎవరూ సీఎం కాలేదు. కానీ ముద్రగడ మాత్రం జగన్ ఎప్పటికీ సీఎం కావాలని కోరుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ పట్ల అదే ప్రేమ ఆత్మీయత చూపిస్తున్న ముద్రగడ తీరుపై కాపు సామాజిక వర్గంతో పాటు టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల నాటి నుంచి ముద్రగడ పద్మనాభం పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు. అయితే తాజాగా ఆయనను జగన్ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించారు. దీంతో ముద్రగడ మళ్లీ యాక్టివ్ అవుతారన్న చర్చ ప్రారంభమైంది. 30 మందితో వైసీపీ పీఏసీ కమిటీని ప్రకటించారు జగన్. అసలు ఈ పీఏసీ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు, ఒక్క సజ్జలకు తప్ప. వైసీపీ ఘోర పరాభవానికి మూలకారకుడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డినే ఈ కమిటీకి చైర్మన్గా నియమించారు జగన్. పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ చేసి ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న పద్మనాభంకు కమిటీలో చోటు కల్పించారు. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు తలో దిక్కు చేరిపోయారు. అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలపై బూతు పురాణం అందుకునే నేతలు అజ్ఞాతవాసం గడుపుతున్నారు. మరికొంతమంది కేసుల భయంతో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి కాపు సామాజిక వర్గం ఓట్లు మలపాలని విఫలయత్నం చేసిన ముద్రగడ కూడా సైలెంట్ గానే ఉన్నారు. వైసీపీ రాజకీయాలతో ముద్రగడ కూడా ఏమైనా మనసు మార్చుకుంటారేమో అనుకున్నట్టు ఉన్నారు. ఏ మాత్రం ప్రాధాన్యం ఉండని వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముద్రగడకు స్థానం కల్పించారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తారని పేర్కొన్న ముద్రగడ సూచనలను పీఏసీ పరిగణలోకి తీసుకుంటుందా అంటే నో అంటూ ఎవరైనా ఇట్టే చెప్పగలరు. ఎందుకంటే వైసీపీకి సకల శాఖాధిపతి సజ్జల ఉండగా జగన్ మరొకరికి ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి. జగన్ పంచన చేరక ముందు వరకు ముద్రగడ పద్మనాభంకు కాపు సామాజిక వర్గంలో మంచి పేరు, ప్రతిష్టలు ఉండేవి. అయితే గతంలో ఆయన పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శలు కాపు సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా జనసైనికులే ముద్రగడ పద్మనాభంను సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడారు. ఇప్పుడు జగన్ పదవిచ్చారు కాబట్టి మరోమారు పవన్ పై విమర్శలు మొదలు పెడితే ముద్రగడ పద్మనాభం జన సైనికుల ఆగ్రహాన్ని తీవ్రస్థాయిలో చవిచూడక తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి మరి ముద్రగడ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.